కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన ఆది మల్లేశం పటేల్. కరీంనగర్ కలెక్టరేట్లో ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు ఆది మల్లేశం పటేల్. ప్రజావాణిలో కలెక్టర్కి 36వ డివిజన్ నందు ఇష్టానుసారంగా చెట్లను నరికివేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మల్లేశం మాట్లాడుతూ ఆదివారం రోజున చెట్లు ఎందుకు నరుకుతున్నారని ప్రశ్నిస్తే, మేము మున్సిపాలిటీకి డబ్బులు పే చేస్తున్నాం, మా ఇష్టం ఉన్నట్లు కొడతామని చెప్పి దురుసుగా ప్రవర్తించారు. చెట్లను మనం కాపాడితేనే అవి మనల్ని కాపాడుతాయని, అలాంటి వాటిని నరికివేయడం దుర్మార్గమని, కావున వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. పడవ స్టార్ట్ నుంచి మొదలుకొని మారుతి నగర్ ఆటో స్టాండ్ వరకు ఉన్నటువంటి రోడ్డు ఇరువైపులా ఉన్నటువంటి చెట్లను నరికివేయడం జరిగినది. ఎందుకు నరుకుతున్నారు, ఎవరు నరకమని అడిగితే మేము డబ్బులు కడుతున్నాం ప్రభుత్వానికి, నరుకుతాం, మీరేం చేస్తారని చెప్పి బెదిరింపులకు గురి చేసినటువంటి ఆ వ్యక్తులు ఎవరో వారిపై చర్య తీసుకోవాలని మేము కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు ప్రజావాణిలో వినపత్రం సమర్పించడమైనది. మీరు బాబు ఏందయ్యా ఈ ఆదివారం పూట చింత డిస్టర్బ్ చేస్తున్నారంటే, మేము అట్లనే చేస్తాం, మేము డబ్బులు కడుతున్నాం, మీ ఇష్టం ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోమని చెప్పి చెప్పడం జరిగింది. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి ప్రజావాణిలో మెమోరాండం ఇవ్వడం జరిగినది. చెట్లు అనేటివి వృక్షో రక్షిత. చెట్లను మనం కాపాడితే ఆ చెట్లు మనల్ని కాపాడుతాయి. అసలే ఎండాకాలము, కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు వర్షాకాలము ఏమైనా చెట్లకు పోలుకు వైర్లకు అడ్డం వస్తే వాళ్ళు బిఫోర్ ఒక రోజు ముందు మాకు చెప్తారు, ఇంటిమేషన్ ఇస్తారు. పలానా డివిజన్లో పలానా సబ్ స్టేషన్లో ఈరోజు కరెంటు బంద్ ఉంటుంది, తాత్కాలికంగా చెట్లు మరమ్మతులు చేస్తున్నాము, కరెంటు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెట్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చి అక్కడ కార్యక్రమం చేస్తారు. కానీ వీళ్ళు మీకు ప్రభుత్వానికి పైసలు కడుతున్నాము, మున్సిపల్ వాళ్ళకి కడుతున్నాము, ఫారెస్ట్ వాళ్ళకి కడుతున్నాం అని చెప్పి ఇష్టారాజ్యంగా చెట్లు కొట్టేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రజా సంఘాల తరఫున వాళ్ళని అడుగుతున్నాను. ఇది ఇంకోసారి ఇటువంటి పురావతం అయితే మాత్రం సీరియస్గా యాక్షన్ చేసుకొని మేము కలెక్టరేట్ ముందు కానివ్వండి, ఫారెస్ట్ ఆఫీస్ ముందు కానివ్వండి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చెట్లను మనం కాపాడితే ఆ చెట్లు మనం కాపాడుతాయి. చెట్లనే నరకుండా పోతే అసలే ఎండాకాలంలో స్వేద తీయడానికి చెట్ల కింద వచ్చి దారిన పోయే వాళ్ళు వచ్చి కూర్చొని స్వేద తీడతారు. ఆ చెట్ల కింద 10 నిమిషాలు కూర్చొని పోతారు. ఉన్నటువంటి చెట్లను ఇరువైపులా 2 దగ్గర 36 డివిజన్లో కొట్టివేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. నా పేరు ఆది మల్లేశం పటేల్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కరీంనగర్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.